వెల్కమ్ టు మా వంటిల్లు. టుడేస్ రెసిపీ ఈస్ ప్రాన్స్ అండ్ చికెన్ బిర్యానీ. దీనికోసం ముందుగా మనం ఒక కడాయి తీసుకొని అందులో ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఇవి 150 గ్రామ్స్ వరకు ఉంటాయి. అండ్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఇది ఒక 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ రెండు యాడ్ చేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇందులో హోమ్మేడ్ గరం మసాలా. ఈ హోమ్మేడ్ గరం మసాలా వచ్చేసి దీనికోసం ఇంగ్రీడియంట్స్ ధనియాలు, జీలకర్ర, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ డ్రై ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం. నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, కానీ మీ ఇష్టం, మీ టేస్ట్ ప్రకారం కారం. అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ సరిపడగా తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ ప్రాన్స్ చికెన్లో వేసి. దీంతోపాటు ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసి ఇది ఒక పక్కన పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఇది మంచి మసాలాలు ఇవన్నీ చికెన్కి ప్రాన్కి బాగా పట్టి బాగుంటుంది. కాబట్టి దీనికి ఇలా మ్యారినేషన్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. దీని తర్వాత మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. మనం హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ప్రాన్ని ఫ్రై చేసుకున్నాం. ఇందులో ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం మ్యారినేషన్లో ఆయిల్ వేసాం కాబట్టి అది సరిపోతుంది. అది ఫ్రై చేసి మంచిగా పక్కన పెట్టేసుకుంటే ఇంకొక పెద్ద బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గీ, 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఇది మరిగించుకుందాం. ఇది హీట్ అయిన తర్వాత ప్రాసెస్ మళ్ళీ ఉంటుంది. ఇప్పుడు మనం బిర్యానీకి ఏమేమి కావాలో చూద్దాం. రైస్, బే లీవ్స్, క్యాండమన్, యాలకులు, జాపత్రి అండ్ లవంగాలు, కరివేపాకు, గీ, గరం మసాలా, ఇంట్లో చేసుకున్న గరం మసాలా హోమ్మేడ్, అండ్ 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్ మంచిగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. ఈ ఆయిల్లో ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న మసాలా అన్నీ వేసుకొని ఒకసారి ఒక ఫ్యూ సెకండ్స్ అలా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయితే దీని తర్వాత ఇందులో మనం ఆనియన్స్ అండ్ కట్ చేసి పెట్టుకున్న మిర్చి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మిర్చి మనం చిన్న చిన్నగా కావాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే ఇలా పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక నాటు పెట్టినా సరిపోతుంది. కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో ఇప్పుడు మనం గరం మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ సాల్ట్, కొత్తిమీర వేసి మంచిగా ఫ్రై అయ్యాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత సోనా మైసూర్ బియ్యం తీసుకున్నాను నేను. మనం బాస్మతి కూడా తీసుకోవచ్చు కావాలంటే, కానీ సోనా మైసూర్ వేసుకుంటే బిర్యానీకి చిట్టుముత్యాలలాగా అనిపిస్తుంది. కాబట్టి నేను సోనా మైసూర్ తీసుకున్నాను. ఇది ఏమీ వాష్ చేయలేదు నేను. కావాలంటే మీరు వాష్ కూడా చేసుకోవచ్చు. వాష్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది వాష్ చేస్తే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయాలి. వాష్ చేయకపోతే ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ వరకు మంచిగా అవి కొంచెం చిటపట్లాడే వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నేను ఒక 2 కప్స్ వాటర్ వేస్తున్నాను. ఇందులో నేను 1 కప్ రైస్ తీసుకున్నాను. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. ఇది యాడ్ చేసి మంచిగా దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టేసి దీన్ని ఉడకనివ్వాలి. ఇది ఇలా ఉడికిన తర్వాత సగం ఉడికింది. ఇది పూర్తిగా ఉడకలేదు. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్, చికెన్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎందుకు చేస్తున్నా అంటే బిర్యానీ ఇది ఒక టైప్ ఆఫ్ బిర్యానీ. దీంట్లో ఇంకా మనం కర్రీ ఏం విడిగా చేసుకోవాల్సిన అవసరం లేదు. రైతా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, రైతా మిక్స్ చేసుకొని తినేస్తే
మనం ఆల్రెడీ కర్రీ చేసుకొని విడిగా మళ్ళీ బిర్యానీ చేసుకొని రైతా పెట్టుకొని తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. కానీ దానికన్నా ఇది ఇంకా చాలా బాగుంటుంది. ఇది అలా మూత పెట్టేసి ఒక 25 మినిట్స్ వరకు ఉంచేసి ఇలా మంచిగా ఉడికిపోతుంది. అంతే, ఎంతో రుచికరమైన బిర్యానీ రెడీ.